భారత్ యావత్ ప్రపంచానికి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అమెరికాకు, పాకిస్తాన్కి, చైనాకు ఒక మెసేజ్ ఇచ్చింది. ఏంటంటే నేను ఇప్పుడు ఒక హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ టెస్ట్ చేస్తున్నా. దీని స్పీడ్ ఎంత? మ్యాక్ 6, రేంజ్ 4000 కిలోమీటర్స్, ఎక్స్టెన్షన్ ఏడాదాకా ఉంటుంది తెలుసా? సుమారు 10,000 కిలోమీటర్ల వరకు. అంటే ఏమేమి కవర్ అవుతుందో మీరు చూసి మీ షెడ్యూల్ కొట్టమన్నా కొడతాం తీసి, అట్లుంటుంది. ఇక ఇది 30 to 80 కిలోమీటర్ ఆల్టిట్యూడ్లా రేంజ్ అవుతుంది. డైనమిక్ గ్లైడ్ పాత్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వయా బలాస్టిక్ బూస్టర్ దీన్ని యాక్టివేట్ చేస్తారు. హైపర్సోనిక్ స్పీడ్లల్లా అంటే అవుటర్ స్పేస్ కాకుండా అర్త్ అట్మాస్ఫియర్లోనే ఇది గ్లైడ్ అవుతుంటుంది. దీనికి ఒక డైరెక్షన్ ఉండదు, మాన్యువరబిలిటీ ఉంటుంది, ఫిక్స్డ్ ట్రాజెక్టరీ ఉండదు. యాక్టివేట్ చేయాలన్నప్పుడు సడన్గా బలాస్టిక్ బూస్టర్తో యాక్టివేట్ చేస్తావు, స్ట్రైక్ చేసి పడేస్తావు. జీరో వార్నింగ్ నియర్. ఎందుకు చెప్పాలన్నా? దాని స్పీడ్, దాని కెపాసిటీ, దాని బలం, దాని బలగం. నో రేడార్. S-400 కూడా దాన్ని పట్టుకోదు. ఏజిస్ సిస్టమ్ దాన్ని ఇంటర్సెప్టే చేయదు. దాని పేరేంది? హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్. బేటా నువ్వు బఠానీలు ఆడుతున్నావు ఇప్పటికీ. సో ఇలా అమెరికాకి, పాకిస్తాన్కి ఒక భారత్ మెసేజ్ ఇచ్చేసింది. ఏందనంటే ఏవైతే నువ్వు అవుట్డేటెడ్ మోడల్ అమ్ముతున్నావు చూడు, మా సౌరనిటీ, మా టెక్నాలజీ యొక్క గొప్పతనం ముంగట అవి బలాదూర్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. ఇవాళ నువ్వు అమ్రామ్ ఇచ్చుకో, కంకిల పొట్టించుకొని F-16లకు ఇచ్చుకో, ఏమని ఇచ్చుకో, ఆకాశానికి ఎగిరినది అని అంటే S-400 అనే గద్ద చూస్తున్నది.